రండి రండి. లక్ష్మీదేవి గారు, ఎవరివిడ? ఎవరో నాకు తెలియదు. కంగారు పడకండి. పార్వతి, శుభముహూర్తంలో పుట్టాడమ్మా నీ బిడ్డ. ఇప్పటికే మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు రుణాలు తర్వాత గాని కబుర్ చేయాల్సిన వాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా? నాకెవరు లేరు. దయచేసి నన్నేం అడగొద్దు. ఎందుకమ్మా ఇదంతా? ఇప్పటికే చాలా సహాయం చేశారు. ఒక కలలాగా మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీ బిడ్డ కలకాలం చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వీడికి జన్మనిచ్చిన తల్లి నేనైనా ఈ లోకంలోకి తీసుకొచ్చిన మనసున్న తల్లి మీరేనమ్మా. అందుకే నా బిడ్డకి మీరు పేరు పెడితే వీడు నా పేరుతో పిలిచినప్పుడల్లా మీరే నా గుండెల్లో మెదులుతూ ఉంటారు. సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. రవి అని పేరు పెట్టు. గుడ్ మార్నింగ్ సార్. జగన్నాథం గారా, రండి రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మీ గ్యారేజ్? మీ దయ వల్ల బాగానే ఉందండి. యూ ఆస్క్డ్ సమ్ డాక్యుమెంట్స్ టు శాంక్షన్ ద లోన్. ఐ బ్రాట్ ఆల్ దోస్ పేపర్స్. ఐ సీ. దయచేసి త్వరగా నా లోన్ శాంక్షన్ అయ్యేట్టు చూడండి. వాట్ కెన్ ఐ డు ఫర్ యు మేడం? జగన్నాథ్ గారు ఎక్కడా? ఎక్కడ? నేనే. జగన్నాథ్ గారు మీరా? yes, పేరు చూసి ఓల్డ్ మ్యాన్ అనుకుని ఉంటారు. బాడీ చూస్తే తెలియటల్లా యంగ్. అందుకే నన్ను అందరూ క్యూట్ గా డాడ్ అని పిలుస్తారు. ఈ కారు ఎవరు అనుకున్నారు? శ్రీదేవిది. ఆవిడ పర్సనల్ గా నా దగ్గరకు వచ్చి జగ్గు డియర్ బాడీ కాస్త టింకరింగ్ చేసి పెట్టరా అని అడిగింది. నేను నెగ్లెక్ట్ చేసి మిస్టర్ లేదు డస్టర్ లేదు ఉండవయ్యా. ఇప్పుడు జగ్గుకి లేడీస్ టైం. లేడీస్ కార్స్ మాత్రమే చెక్ చేసి స్క్రూల్ బిగిస్తుంటాడు అన్నమాట. हाजी, मैं डिम्पल कपाड़िया आई हूँ। देखो मेरा डिम्पल कपाड़िया आई है, देखो. నీ మొహానికి డింపుల్ కపాడియా కావాలా? అయ్యో మీరెప్పుడు వచ్చారు సార్? నువ్వు శ్రీదేవి అన్నప్పుడు. నేను శ్రీదేవి అన్నానా? అన్నప్పుడే తమరు వచ్చారా? డింపుల్ కపాడి అని కూడా అన్నానా? అంటారు సార్. నేను డైరెక్టర్ సార్. సార్ మీకు దండ పెడతారు సార్, నాకు క్షమించండి సార్. ఈ టీవీ చూడు ఎంత బాగుందో. అవునే, ఆ మోడల్ చూడు చాలా బాగుంది. అవునే, ఈ టీవీలో ఎవరైనా ఆన్ చేసి చూపిస్తే బాగుండే. హలో, ఎనీవన్ ఇస్ దేర్? హే చూడండి. హాయ్ గర్ల్స్, గుడ్ మార్నింగ్. ఏంటలా చూస్తున్నారు? అబ్బాయి బాగున్నాడే. యా, గుడ్ లుకింగ్. మీ కాంప్లిమెంట్ కి థ్యాంక్స్. నేను బాగున్నాను సరే, ఇంతకీ మీకు ఏ టీవీ బాగుందో చెప్పనే లేదు. ఇదేంటి, ఇతను డైరెక్ట్ గా మనతోటే మాట్లాడుతున్నట్టుంది. నో డౌట్, డైరెక్ట్ గా మీతోనే మాట్లాడుతున్నాను. ఏయ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ మిస్, మీ ఫైట్ సరిపోయింది. ఐమ్ సారీ. ఏమిటో ఈ కాలం పిల్లలు. ఎవరే ఇతను? చిలి పిల్లాళ్ళ చిత్రంగా ప్రత్యక్షమయ్యాడు. పిలిచి పిలవగానే ప్రత్యక్షమయ్యేది మహాభారతంలో శ్రీకృష్ణుడు అయితే, ఇక్కడ ఈ షాపులో ఇలా ప్రత్యక్షమయ్యేది రవి, సేల్స్ మేనేజర్. అయితే మీరు బొమ్మ రూపంలో తప్పించి డైరెక్ట్ గా దర్శనమివ్వరా స్వామి? ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూడండి. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ గర్ల్స్. కాపాడండి! ప్లీజ్ కాపాడండి! హెల్ప్! ఏమిటి దౌర్జన్యం? ఏమే, నీ బాబు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని పోజు కొట్టి మా జగ్గు దాదాని జైల్లో పెడతాడా? ఆ కేకలేమిట్రా కుయ్యా? ఆడపిల్ల మీద నీ ప్రతాపం. టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుంది ఏమిటి? నీతోనే మాట్లాడుతుందిరా డిప్పకాయ మొహం. దమ్ముంటే టీవీలోంచి బయటికి రా. నీకు దమ్ముంటే బయట నుంచి టీవీలోకి రా. మగాడు అయితే బయటికి రా. అయితే వచ్చా, వెనక తిరిగి చూసుకోరా కుయ్యా. చచ్చాడు దొంగనాడు. కరెక్ట్ 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 అంటావేంటి? నువ్వు వెళ్తావా నేను వెళ్ళమంటావా? నీకెందుకు శ్రమ, నువ్వు మాయైపో, నేను చూసుకుంటాగా. ఇక ఎలా కొడతాడు చూడండి. ఒక్క నిమిషం ఆగు, ఇది కంపెనీ కోడ్ మాసిపోద్ది. ఆగమంటే కొడతావేంట్రా? ఏంటో ఎంతసేపు తిప్పుతావరా? కొడు.
కంప్లీట్ అయ్యా బాబు, సాగిపోతుంది, వదులు. రేయ్. లోపలికెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదంటే లోపల మగాడెవడో ఉన్నాడనుకున్నాను. ఆ మగాడివి నువ్వేనా? నేనే. రుచి చూపిస్తాను నా మగతనం, చూస్తావా? ఆ, రాస్కెల్, నీ బాస్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారన్న కోపంతో నా కూతుని కిడ్నాప్ చేస్తావా? కమాన్. మిస్టర్ రవి, సేల్స్ మేనేజర్. మిస్టర్ రవి, ఒక ఆఫీసర్గా నేరస్తుని పట్టించినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ఒక తండ్రిగా నా కూతుర్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. చూసారా సార్ మన ఎలా మెచ్చుకుంటున్నారో? ఈ దెబ్బతో మన షాప్ నీ కారణంగా నా షాప్ నాశనం అయిపోయింది. నీకు ఉద్యోగం ఇవ్వడం నేను చేసిన బుద్ధి తక్కువ పని. నేను వెంటనే ఉద్యోగం డిస్మిస్ చేస్తాను, గెట్ అవుట్ అని అంటారు. అంతే కదా సార్? దానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయాను సార్. జై హింద్ సార్. శరణంటూ వచ్చిన వాళ్ళని కాపాడడం తప్ప న్యాయానికి రోజు లేకుండా పోయాయి. ఫ్రెండ్స్, రవి రవి పిన్ని, రవి అడి వాడు ఇంకా రాలేదురా. అదేదో టీవీ కంపెనీలో పనిచేస్తున్నాడుగా, అక్కడ ఆల్సో ఏ ఉంటుంది. టైం 10 అయినా ఇంకా టీవీ కంపెనీలో నట్ ఫిట్టింగ్ ఏంటి పిన్ని? పిన్ని, నాకు బాగా ఆకలిస్తుంది కానీ నాకు అన్నం పెట్టిన తర్వాత వచ్చింటాలే. నేను వెళ్ళి వడ్డిస్తా గాని ఈ మధ్య దొంగలు పెడుతున్నారట, ఆ తలుపేసిరా. దొంగల నా గురించి నీకు తెలియదు పిన్ని. దొంగలు, రౌడీలు, గూండాలు ఎవరొచ్చినా సరే నక్కల అరిచి, కుక్కల కరిచి, కాళ్ళు చేతులు విరిచి టోటల్ గా టైట్ ఫిట్టింగ్ చేసేస్తానంతే. ఏమైంది? ఎందుకలా వణుకుతున్నావు? తెయ్యమా పెడుతుకుంటా నిన్ను? అల్లరి అసలు నిన్ను ఏం జరిగిందంటేనమ్మా? నీ ఉద్యోగం పోయి ఉంటుంది. అరే ఎలా కనిపెడతావమ్మా? మెళ్ళ తాయితే ఉందా? నువ్వు ఇలా దసరా వేషం వేసుకుని దొంగోడ్లో ఇంట్లో దొరబెడితే దాని అర్థం అదేరా? అది కదమ్మా. నేను ముందే కనిపెట్టేశారవి. అమ్మ భయపడుతుందో లేదో అని టెస్ట్ చేశానంటే. అలాగా? మరి వంటింట్లో ఏంట్రా డమాల్ సౌండ్, మొహం మీద పిండి? నిన్ను భయపెడతా. గురు మన ప్యాంట్లో చిట్టమనే గజ్జల గురు హోటల్ పెట్టింది. సాంబార్ ఏంటి ఇంత చల్లగా ఉందంటే కాంతి తెలుస్తుందని మోహన్ కొట్టింది. మన పేటలో హోటల్ పెట్టి మన మీద సాంబార్ పోస్తుందా? ఎంత ధైర్యం దానికి? అదే గురు. ఫిగర్ చూస్తే మంచి కంచు టైప్ లో ఉంది. దీన్ని బోర్డు తలతల మెరిసిపోవడంలా? ఏటి బాగుతున్నావు? టోటల్ సీనరీ అదర్లా? పిచ్చి పిచ్చిగా ఉందా? కిందకి దిగానంటే పచ్చడవుద్ది. ఎరా మా జాయింట్ సీనరీ అద్దర్లా? చేసిన చాలక ఇంకా బాగుతున్నావా? ఫేస్ పెసరట్టు అవుద్ది. మనతో పెట్టుకోకు, షేపులు చపాతీలు అవుతాయి. ఏంటి మా ఆవిడ మీద సాంబార్ పోసామంట? ఏ వాడొక్కడి మీదే సాంబార్ పూసానే నీకు బాధగా ఉందా? ఉండు నీకు పని చెప్తాను.